ఒకప్పుడు ఒక చిన్న పురుగు పచ్చని ఆకుపై జీవించేది. ప్రతిరోజూ అది ఆకాశాన్ని చూసి పక్షుల్లా ఎగరాలని కలలు కనేది. రోజులు గడిచే కొద్దీ పురుగు తినీ తినీ బలంగా పెరిగింది. కాని దాని మనసు మాత్రం ఎగరాలనే ఆశలోనే మునిగిపోయేది. ఒకరోజు అది తనను తాను సున్నితమైన తంతువులతో చుట్టుకుని ఒక కోకున్లో దాక్కుంది. ఏం జరుగుతుందో తెలియక నిశ్శబ్దంగా ఎదురుచూసింది. అనేక రోజులు గడిచాక ఆ కోకూన్ మెల్లగా తెరుచుకుంది. లోనుంచి రంగురంగుల రెక్కలతో ఒక అందమైన సీతాకోకచిలుక బయటకు వచ్చింది. సీతాకోకచిలుక తన రెక్కలను విప్పి ఆకాశంలోకి ఎగిరింది. పక్షుల్లా ఎగరాలని కలగన్న చిన్న పురుగుకి ఇప్పుడు ఆ కల నిజమైంది. ఆ రోజునుంచి సీతాకోకచిలుక రంగురంగుల పువ్వుల మధ్య ఆనందంగా ఎగురుతూ అడవంతా సంతోషం పంచింది.